హాయ్ హలో అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేశానన్నమాట. ఇవాళ అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. ఇక నా పనులైతే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక్కడ నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోవడం ద్వారా మన స్టవ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా లైఫ్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. డర్టీగా ఉండకుండా చూడడానికి నీట్గా మంచిగా కూడా ఉంటుంది. మనం వంట చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ కూరలు అవి ఇవి అంతా పడిపోతూ ఉంటాయి కాబట్టి మనం అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడం వల్ల ఈగలు దోమలు అలాంటివంతా ఏమి రాకుండా మెస్సీగా లేకుండా నీట్గా ఉంటుంది. అందుకే నేనైతే డైలీ కూడా ఇదే ఫాలో అవుతాను అన్నమాట. అంటే వంట అయిపోయిన వెంటనే తప్పకుండా స్టవ్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇక కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ ముందే పాత్రలన్నీ కూడా తీసేసి ఇవన్నీ కూడా బయట వాష్ బేసిన్లో అయితే వేసేసాను. చూడండి, పాత్రలు అయితే ఇన్ని కుప్పలు కుప్పలు ఉన్నాయి. లంచ్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్వి ఇంకా స్నాక్స్ అవి ఇవి అన్ని పాత్రలనే ఇక పాత్రలన్నీ ఇక్కడైతే పడిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాష్ చేస్తున్నా. ఎందుకంటే వాష్ చేసినామనుకోండి మన మైండ్ అనేది కూడా చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ సింకు నిండా పెట్టుకొని మనం రిలాక్స్గా వేరే పనులు అయితే చేసుకోలేము. అదే విధంగా అయితే నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ అలానే పెట్టేసి నేను ఆఫీస్ వర్క్ కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేను అనమాట. ఎందుకంటే మనం అలాగే పనులన్నీ వదిలేసుకోవడం వల్ల అంటే నేనేం చెప్తున్నానంటే మనము ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలండి. అప్పుడైతేనే మనకు చూడ్డానికి బాగుంటుంది. అదేవిధంగా తక్కువ పని ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా కుప్పలు కుప్పల పాత్రలు వేసేసుకొని అలానే పెట్టేసుకున్నాం అనుకోండి, చేయడానికి బద్ధకం అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా బద్ధకం వచ్చేస్తుంది అలానే పెట్టేశానంటే, ఒకేసారి చేయాలంటే. ఇక పాత్రలన్నీ కూడా వాష్ చేసేసాను. ఇక్కడ కౌంటర్ కూడా నీట్గా క్లీన్ చేసి ఆ క్లాత్ కూడా తుడిచేస్తున్నా. నాలాగా మీలో ఎవరైనా కానీ ప్రతిసారి పాత్రలు కడిగినప్పుడు ఈ బండ కూడా మళ్ళీ తుడిచి ఆ క్లాత్ను కూడా వాష్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను. డైలీ 3-4 టైమ్స్ అయితే పాత్రలు అయితే వాష్ చేస్తాను. ఇంకా ఆ క్లాత్ను కూడా 4 టైమ్స్ అయితే వాష్ చేస్తాను. వాష్ చేసి చేసి ఆ క్లాత్ అరిపేడుగా ఉంది. అది కూడా అనుకుంటా ఉంటుంది, వీళ్ళ ఇంట్లో లేకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉండింటే బాగుండేమో, ఇది ఉతికి ఉతికి నన్ను చంపేసేలా ఉంది అనుకుంటా ఉంటుంది. ఏం చేయను, మెస్సీగా ఉంటే చూడలేను. ఇక మిషన్లో అయితే పాత్రలు కడిగే ముందే బట్టలన్నీ కూడా మిషన్లో అయితే వేసేసాను. ఇక అవి కూడా డ్రై అయితే అయినాయి. అంటే ఫుల్ డ్రై అవ్వండి, సెమీ డ్రై అనమాట. ఇక అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డ్రైయర్ అయితే ఉంది. సో ఇక్కడ బాల్కనీలో అయితే ఆరేసుకుంటున్నా. ఇవి ఒక 2 అవర్స్ అలా ఉన్నాయనుకోండి చాలు, డ్రై అయిపోతాయి. వాటర్ అంతా ఆల్మోస్ట్ 75% అయితే డ్రై అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల వాటర్ అంతా కూడా ఏముండదు, తొందరగా గాలికైనా కూడా ఆరిపోతాయి మా బట్టలన్నీ కూడా. అదేవిధంగా మీకు ఒక డౌట్ రావచ్చు, బాల్కనీలోనే కదా తులసమ్మను కూడా పెట్టారు, అక్కడే పైన బట్టలు కూడా ఆరేస్తున్నారేంటి అని. బట్టలో నుంచి వాటర్ అంతా ఏమి కింద పడదండి, తులసమ్మ మీద అయితే అస్సలు పడదనమాట. దానివల్లే నేను అదే విధంగానే ప్లాన్ చేసుకుని నేను తులసమ్మను కూడా ఆ బాల్కనీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కిచెన్ బాల్కనీలో సన్ అనేది అంటే ఎండ ఎక్కువ రాదు. ఎండ రాకపోతే తులసమ్మ కూడా ఎక్కువ రోజులు ఉండదన్నమాట, నిద్రపోతుంది. సో అలా నిద్రపోతే నాకు ఎందుకో బాధగా అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఈ బాల్కనీలో కింద అయితే నీట్గా వేసుకుంటే ముగ్గు అన్నీ కూడా వేసుకోవడానికి, ఏదైనా పెద్దగా పూజలు చేసుకోవాలన్నా కూడా నిదానంగా నెమ్మదంగా కూర్చొని పని చేసుకోవచ్చు అన్నట్లు నేను ఆ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నా. ఇక ఆ తర్వాత అయితే ఇంటి ముందరంతా కూడా నీట్గా తుడిచేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక డోరు కూడా చాలా రోజులు అయిందనమాట బొట్టు పెట్టి, సో అది కూడా ఇంకా పెట్టుకున్నాను. ఇక ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మాప్ అయితే పెడుతున్నాను ఇల్లంతా కూడా. ఎందుకంటే మాప్ పెట్టేసామనుకోండి ఇంకా ఇల్లంతా ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయినట్లే అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత పూజ అయితే చేసుకుంటాను. ఆ క్లిప్ కూడా మీకు ఇక్కడైతే యాడ్ చేశాను. ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే,
ఈ వీడియో లాస్ట్‌లో మీకొక సర్ప్రైజ్ ఉంటుంది. అంటే ఫన్నీగా గూడా ఉంటుందనమాట. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం లేదు. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. భలే నవ్వొస్తుంది. నేను పూజ చేస్తున్న టైంలో మా పాప చేసిన వింతనమాట. అది రికార్డ్‌లో అయింది. కెమెరాలో రికార్డ్ అయింది. అది కూడా యాడ్ చేశాను చూడండి. ఇక మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. మా పాపకి స్నానం చేపించి ఇంక ఇక్కడ ఇంటి ముందరంతా దీపాలు పెట్టడం జరిగింది. చూడండి మంచిగా ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. చక్కగా 2 దీపాలు పెట్టాను. పూలైతే ఎక్కువ లేవండి. ఉన్న వాటితోనే ఏదో ఒకటొకటి 2, 2 అయితే పెట్టాను. ఇక్కడ తులసమ్మ. ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇది మా పూజ గది. ఈరోజు ఎందుకో నాకు కలశం పెట్టుకోవాలనిపించింది. అందుకే కలశం కూడా ఇక్కడ ఏర్పాటు చేశాను. చూసారా, ఇది మా పూజ. ఇవాల్టి పూజ నాది. ఇక ఇక్కడైతే శివయ్య గురించి మంత్రం అయితే రాసుకుంటున్నాను. డైలీ అయితే రాస్తానండి. సో అది ఇది ఇదిగో వచ్చేసింది క్లిప్పు. మా పాప అక్కడ వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తా అంటే ఇంకా ఇదేమో డ్యాన్స్ చేస్తూ ఉంది. డ్యాన్స్ క్లాస్ లాస్ట్ టైం అయితే పంపించాము ఒక 2 మంత్స్. అంటే క్లాసికల్ కాదు, వెస్టర్న్. తర్వాత కొంచెం మనీ ప్రాబ్లం వల్ల స్టాప్ అయితే చేసామన్నమాట. ఇది అండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఎలా ఉందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.